పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. టీడీపీ మహానాడుపై రోజా విమర్శలు గుప్పించారు. హైబ్రిడ్ మహానాడు అట్టర్ ఫ్లాప్ అంటున్నారు. స్టేజ్ల మీద రికార్డింగ్ డాన్సులు పెట్టి ప్రజల్ని తీసుకొచ్చే ఎత్తుగళ్లు వేశారంటున్నారు రోజా. ఇది మహానాడు కాదు, దగానాడు అని ప్రజలకు అర్థమైందంటున్నారు. హైబ్రిడ్ మహానాడు అట్టర్ ఫ్లాప్ మహానాడు అని మరోసారి ప్రూవ్ అయింది. ఎందుకంటే వీళ్ళు బిర్యానీలు ఇచ్చి డబ్బులు ఇచ్చి డ్వాక్రా వాళ్ళని తీసుకొచ్చినా రాలేదు. ఆఖరికి చూడండి, స్టేజ్ మీద ఒక పక్క స్పీచ్లు వస్తుంటే ఓ పక్క రికార్డింగ్ డాన్సులు పెట్టారు. బద్వేల్ నియోజకవర్గంలో ఇది. సో రికార్డింగ్ డాన్సులు పెట్టి డ్వాక్రా మహిళల్ని బలవంతంగా తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు తప్ప తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తున్న స్పీచ్ని వినట్లేదు. అంటే ఈ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఏ విధంగా అట్టర్ ఫ్లాప్ అయింది, ఏ విధంగా ఈ రాష్ట్ర ప్రజల్ని మోసం చేశారనేది మరోసారి ప్రూవ్ అయింది. ఈ రాష్ట్ర ప్రజలకంతా అర్థమైంది, ఇది మహానాడు కాదు, ఇది దగానాడు. ఇది మహానాడు కాదు, బూతునాడు. ఇది మహానాడు కాదు, మాయనాడు అని. పార్టీ మాది కాదు, మీదే అంటున్నారు రోజా. హామీలు ఏవని అడిగితే తల్లి చెల్లి గొడ్డలి పార్టీ అంటున్నారని, వివేక హత్య కేసు నిందితుడు దస్తగిరి లాయర్, టీడీపీ లాయర్ ఒక్కరే అన్నారు. వివేక హత్యలో మీ పార్టీ హస్తమే ఉందన్నారు రోజా. మాటి మాటికి గొడ్డలి పార్టీ, గొడ్డలి పార్టీ, గొడ్డలి పార్టీ. ఏ విషయం అడిగినా కూడా మహిళలకు మీరు హామీలు ఇచ్చారు కదయ్యా, మహిళా శక్తి అని ఒక పేరు పెట్టుకున్నారు స్టేజ్కి. మరి ఏదయ్యా ఆడబిడ్డనిది అంటే తల్లి చెల్లి గొడ్డలి పార్టీ. తెలుగుదేశం పార్టీ హోంమంత్రి అనిత గారిని, వాళ్ళ మంత్రుల్ని అడుగుతున్నాను, అమ్మా మీ చంద్రబాబు నాయుడు తన ఆస్తుల్లో తల్లి చెల్లికి ఎంత ఇచ్చారో ఒకసారి చెప్తావమ్మా? హెరిటేజ్ ఆస్తుల్లో తల్లి చెల్లికి ఎంత ఇచ్చారో ఒకసారి చెప్తారమ్మా? వాళ్ళ తల్లి ఎలా ఉంటుందో ప్రపంచానికి తెలియదు, వాళ్ళ చెల్లెళ్ళు అక్కలు ఎలా ఉంటారో ప్రపంచానికి తెలియదు. వాళ్ళందరినీ ఎక్కడో అట్టడుగున పడేసి తాను మాత్రం మోసాలతో వెన్నుపోట్లతో ఈరోజు ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగి ఈరోజు తాను, తన పెళ్ళాం, తన కొడుకు, తన కోడలు, మనవడు తప్ప ఈ ప్రపంచంలో ఎవరికి ఏ సహాయం చేయని చంద్రబాబు నాయుడు మాట్లాడుతుంటే మీరు తానా అంటే తందానని మాట్లాడుతున్నారే. ఈరోజు దస్తగిరికి కానీ మీకు కానీ కేసుల్లో వాదాడటానికి వచ్చేవాళ్ళు ఎవరండి? లాయర్ సిద్ధార్థ లూథ్రా గారు. ఆయన ఒకసారి రావాలంటే ఎన్ని లక్షలు ఇవ్వాలో అందరికీ తెలుసు. మరి అలాంటి లాయర్ని దస్తగిరి పెట్టుకోగలిగిన స్తోమత ఉందా? మీ లాయరే దస్తగిరికి కూడా ఉన్నాడు అంటే చంద్రబాబు నాయుడు, దీంట్లో ఎవరి హస్తం ఉంది? వివేకానంద రెడ్డి గారి హత్యలో ఎవరి హస్తం ఉంది? మీది కాదా? మీ పార్టీది కాదా? మహిళా బిల్లు ప్రవేశపెట్టే రోజు టీడీపీ మహిళలంతా ఢిల్లీకి వెళ్లారు. బిల్లు వీగిపోయాక సాయంత్రం పార్టీ చేసుకున్నారన్నారు రోజా. మహిళా బిల్లు వీగిపోవడానికి కారణమైన కాంగ్రెస్ సీఎం రేవంత్ ఇచ్చిన పార్టీకి వాళ్ళు హాజరయ్యారంటున్నారు. కాంగ్రెస్ తో టీడీపీకి హాట్ లైన్ బంధం ఉందని జగన్ చెప్పారన్నారు. ఉదయం బీజేపీతో బ్రేక్ఫాస్ట్, సాయంత్రం కాంగ్రెస్ తో డిన్నర్లు చేస్తున్నారన్నారు రోజా. పార్లమెంట్ లో జరుగుతున్నప్పుడు టీడీపీ మహిళా మంత్రులకి, టీడీపీ మహిళా ఎమ్మెల్యేలకి ఢిల్లీలో ఏం పనండి? తెగ హడావిడి చేశారు. అందరూ ఏమనుకున్నారు? ఓహో, మహిళా బిల్లు స్వాగతించడానికి వెళ్ళారేమో ఢిల్లీకి. ఒకవేళ మహిళా బిల్లు అక్కడ ఓకే అయితే సంబరాలు చేసుకోవడానికి వెళ్ళారేమో అని అందరూ కూడా అనుకున్నారు. తీరా చూస్తే అక్కడ ఏం జరిగింది? మహిళా బిల్లును దగ్గరుండి ఓడించిన కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి గారితో మన మహిళా టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఏ విధంగా చిరునవ్వులు చిందిస్తూ వారి ఇంటిలో ఫోటోలు తీసుకున్నారు, వాటితో బ్రేక్ఫాస్ట్ చేశారు, మనం చూసాం. అంటే మహిళా బిల్లు అక్కడ వీగిపోయిన తర్వాత మీరు ఎంజాయ్ చేస్తున్నారు అంటే మీరు మహిళా బిల్లుకి వ్యతిరేకులు, మహిళా రిజర్వేషన్కి వ్యతిరేకులు అనేది ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించారు. ఆ విషయం మీరు తెలుసుకోవాలి. ఆనాడే జగనన్న చెప్పాడు, కాంగ్రెస్ పార్టీతో టీడీపీకి హాట్ లైన్ బంధం ఉంది.
పొద్దున బ్రేక్ఫాస్ట్ బీజేపీతో చేస్తే రాత్రి డిన్నర్లో కాంగ్రెస్తో చేస్తారు ఈ తెలుగుదేశం వాళ్ళు. సిగ్గులేని రాజకీయాలు చేస్తున్న చంద్రబాబు నాయుడు గురించి తెలుసుకోండి అని జగన్ సార్ చాలాసార్లు చెప్పారు. మహిళా బిల్లుకు ఓటేయాల్సిన సమయంలో ఎందుకు ఓటేయకుండా దొంగ ఆటలాడారో తెలుగుదేశం పార్టీ జనసేన చెప్పాల్సిన బాధ్యత ఉంది. దొంగాట ఆడిన కాంగ్రెస్ తో జతగట్టి విందులు వినోదాలు ఎందుకు చేశారో చెప్పాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడుకి పవన్ కళ్యాణ్ ఉంది. పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.